పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి ప్రేక్షకులందరికీ శుభోదయం. ప్రియ సహోదరులారా, సాధారణంగా మనం ఉపమానముల గురించి ఆలోచించేటప్పుడు యేసు ప్రభు గుర్తుకు వస్తారు. ఎందుకంటే ఆయన తన బోధన మరియు బోధనా పద్ధతులలో తరచుగా ఉపమానములను ఉపయోగించారు. ఉపమానములు సువార్త గ్రంథాలలోనే కాక మరికొన్ని లేఖనాల్లో కూడా కనిపిస్తాయి. మరి ఉపమానం అంటే ఏమిటి? నా చిన్నప్పటి క్యాటగిజం క్లాస్లో ఉపమానం అంటే ఏమిటి అని మా క్యాటగిజం మాస్టర్ గారిని అడిగినప్పుడు మా మాస్టర్ గారు మాకు చెప్పిన అర్థం, ఉపమానం అనేది స్వర్గపు అర్థం కలిగిన భూ సంబంధమైన కథ అని. మన ప్రయోజనాల కోసం ఒక ఉపమానం అనేది తనను తాను మించి మాట్లాడే భూ సంబంధమైన కథ అని చెప్పటం జరిగింది. మనం ఈనాడు న్యాయాధిపతుల గ్రంథంలోని రాజును కోరుకునే చెట్ల ఉపమానంను ధ్యానించుకుందాం. ఈ ఉపమానమును మనం క్లుప్తంగా ధ్యానించినట్లయితే ఇది మనకు న్యాయకత్వం, ఆశయం మరియు గర్వం యొక్క గుణాలను గుర్తించి శక్తివంతమైన సందేశంను ఇస్తుంది. ఈ ఉపమానంలో చెట్లు తమను పరిపాలించటానికి రాజును కోరుకునే ప్రజలను సూచిస్తున్నాయి. చెట్లు అన్నీ ఆలివ్ చెట్టు, అంజూరపు చెట్టు మరియు ద్రాక్ష చెట్టును సమీపించి ప్రతి ఒక్కరిని తమ రాజుగా ఉండమని అడుగుతారు. అయితే ప్రతి చెట్టు వారి ప్రస్తుత ప్రాంతాలలో ఉండటం ద్వారా వారు అందించే విలువ మరియు ఉద్దేశాన్ని పేర్కొంటూ ఆఫర్ను తిరస్కరిస్తాయి. ఆలివ్ చెట్టు అయితే ప్రజల శ్రేయస్సు మరియు అభిషేకాన్ని సూచిస్తుంది. దేవుడిని మరియు మానవుని ఇద్దరిని గౌరవించటం ద్వారా దైవిక ఉద్దేశాన్ని నెరవేర్చటం యొక్క ప్రాముఖ్యతను ఇది గుర్తు చేస్తుంది. అంతేకాక రాజరికపు పాత్ర కోసం దాని ఫలవంతమైన స్థితిని వదిలివేయకూడదని నిర్ణయించుకుంటుంది. అంజూరపు చెట్టు దాని యొక్క తీపి మరియు మంచి పండ్లతో కూడిన సమర్పణ ద్వారా ఇతరులకు ఉపయోగపడే మరియు సహాయపడే సామర్థ్యాన్ని సూచిస్తుంది. దాని పిలుపుకు కట్టుబడి రాజుగా మారాలనే ఆహ్వానాన్ని కూడా తిరస్కరిస్తుంది. దేవునికి మరియు మానవునికి ఆనందాన్ని కలిగించే కొత్త ద్రాక్షారసాన్ని చేయటానికి ప్రసిద్ధి చెందిన ద్రాక్షావళి ఇతరులకు ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని అందించటంలో దాని కీలక పాత్రను గుర్తిస్తూ రాజుగా పిలువబడటానికి నిరాకరిస్తుంది. చివరికి రాజుగా ఉండటానికి అనర్హమైన ముండ్ల పొద అసమర్థత ఉన్నప్పటికీ ఆ పాత్రను అంగీకరిస్తుంది. అయితే అది చాకచక్యంగా ఇతర చెట్ల నమ్మకాన్ని ఆసరా చేసుకొని తన స్థానాన్ని ఉపయోగించి తన డిమాండ్ను నిరాకరిస్తే వాటిని నాశనం చేస్తానని బెదిరిస్తుంది. ఈ ఉపమానాన్ని మన జీవితాలకు అన్వయించుకున్నట్లయితే నాయకత్వ లక్షణాలను గుర్తించటం, దాని యొక్క ప్రాముఖ్యత మరియు తప్పుడు కారణాల వల్ల నాయకత్వాన్ని కోరుకోవటం వల్ల కలిగే ప్రమాదాలను మనకు గుర్తు చేస్తున్నాయి. చెట్లు వేర్వేరు అభ్యర్థులను సంప్రదించినట్లుగా మన జీవితంలోని వివిధ రంగాల్లో నాయకత్వ పాత్రను ఆశించే వివిధ వ్యక్తులను మనం తరచుగా ఎదుర్కొంటూ ఉంటాం. కొందరు ఇతరులకు సేవ చేయాలని నిష్కల్మషమైన మనసు కలిగి ఉంటారు. మరికొందరు స్వార్థంతో, అహంకారంతో కల్మషమైన మనసు కలిగి ఉంటారు. ఈ రాజును కోరుకునే చెట్ల ఉపమానము స్వార్థపూరిత కారణాల కోసం నాయకత్వాన్ని అనుసరించకుండా హెచ్చరికగా పనిచేస్తుంది. నాయకత్వంలో వినయము, స్వీయ అవగాహన యొక్క విలువను తెలియచేస్తుంది. మనం సేవించబడటానికి కాదు, సేవ చేయటానికి వచ్చిన క్రీస్తు ప్రభువును అనుసరిస్తూ మనం సేవకులుగా ఉండటానికి పిలువబడ్డామని గ్రహించి చిత్తశుద్ధితో నడవటానికి ప్రయత్నిద్దాం. ప్రార్థించుదాం. ప్రియ పరలోకపు తండ్రి, నీవు లేకుండా నేనేమి చేయలేనని నమ్ముచున్నాను. న్యాయాధిపతుల గ్రంథంలో వృక్షముల ఉపమానాన్ని ధ్యానిస్తూ
బాహ్య రూప లేదా శక్తివంతమైన వాగ్దానాల ద్వారా మేము మోసపోకుండా సమాజాన్ని నిస్వార్థంగా న్యాయంగా అంకిత భావంతో సేవ చేసే నాయకులను ఎన్నుకునేలా సంఘాలను మార్గదర్శకం చేయండి. నిజమైన ఆనందము, శక్తి ఇతరులను ఆధిపత్యం చేయటంలో కాదు, ఇతరులకు సేవ చేయటంలో ఉందని ఎల్లప్పుడూ గుర్తించులాగన చేయమని యేసయ్య అతి పవిత్ర నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్.